నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో రోజురోజుకి హోరెత్తుతున్న ప్రచారాల జోరు. కాసేపట్లో కొత్తగూడెం జనజాతర సభకు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తర కర్ణాటకలో ఆసక్తికరంగా సార్వత్రిక సమరం. 14 చోట్ల పాగా వేసేందుకు భాజపా కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు. ముంబైలో 12 కిలోలకు పైగా బంగారం పట్టివేత. 5గురి అరెస్ట్. కొత్త పంథాలో తరలిస్తున్నారన్న అధికారులు. ఇండోనేషియాలో భారీ వర్షాలకు 14 మంది బలి. పోటెత్తిన వరదలు, వరద ముంపులో ఇల్లు. బతికుండగానే చిన్నారిని పూడ్చిపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. ఊపిరి ఊదిన స్థానికులు. హనుమకొండ జిల్లా దామెరలో ఘటన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో కొత్తగూడెం చేరుకోనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఇవాళ కొత్తగూడెం, మహబూబ్ నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మరి కాసేపట్లో కొత్తగూడెంలో జరిగే జనజాతర సభకు హాజరు కానున్న సీఎం సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట కార్నర్ మీటింగ్ లో ప్రసంగించనున్నారు. సాయంత్రం 6:30 గంటలకు సికింద్రాబాద్, రాత్రి 8 గంటలకు ముషీరాబాద్ లో జరిగే ప్రచార కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మన స్థానిక శాసనసభ్యులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, మన ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు, నాయకులందరూ వేదిక మీదకి వస్తా ఉన్నారు. దయచేసి మన వాళ్ళందరూ కూడా క్రమశిక్షణగా ఉండి ఈ సభను జయప్రదం చేయడానికి అందరూ సహకరించవలసిగా కోరుతా ఉన్నాం. మనం ఉదయం 10 గంటల నుంచి ఎదురు చేస్తున్నటువంటి ముఖ్య అతిథి మరి నేడు ఈ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఏజెన్సీ జిల్లా అయినటువంటి మన భద్రాద్రి జిల్లా, మరి ఉమ్మడి ఖమ్మం జిల్లా నడిగడ్డ అయినటువంటి పోరాటాల చైతన్యానికి ప్రతీకగా ఉన్నటువంటి కొత్తగూడెం గడ్డ మీదకి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీదకి వస్తా ఉన్నారు. ఈ కొత్త ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ, రైతు బంధు రాలేదని, మళ్లీ కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలోని రైతు బజార్, గాంధీ చౌక్, లేబర్ అడ్డా ప్రాంతాల్లో ఉదయపు నడకలో భాగంగా భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రజలతో ముచ్చటించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించి ఓట్లు అభ్యర్థించారు. అక్కడ రైతులు విన్నవించుకున్న కొన్ని సమస్యలను స్థానిక మున్సిపల్ చైర్మన్ తో మాట్లాడి 24 గంటల్లో సమస్యలను పరిష్కరిస్తారని కేటీఆర్ హామీ ఇచ్చారు. చాలా మంది మాట్లాడింది ఏమంటే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడే బాగా ఉండేది. ఈ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం నుండి వెళ్ళిపోయిన తర్వాత మా వాగులో నీళ్లు మాయమైనాయి, మాకు ఒక నెల పెన్షన్ కూడా రాలేదు అని చెప్పి బాధను వ్యక్తం చేయడం జరిగింది. అదే విధంగా చాలా మంది చాలా బలంగా చెప్తున్న మాట ఏమంటే తప్పకుండా మళ్ళీ తిరిగి కేసీఆర్ గారే రావాలి, తప్పకుండా కేసీఆర్ గారు వచ్చినట్టయితేనే మాకు పేదలకు ముఖ్యంగా బాగుంటుందనే మాట వ్యక్తం చేయడం జరిగింది. రైతులు ముఖ్యంగా గట్టిగా చెప్తున్న మాట, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదు, రుణమాఫీ అన్నారు జరగలేదు, రైతు బంధే ఇంకా సరిగా రాలేదు అనే మాట కూడా వారు చెప్తా ఉన్నారు. వారి స్పందన చూస్తూ ఉంటే తప్పకుండా బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ లో మంచి మెజారిటీతో గెలుస్తారనే విశ్వాసం నాకైతే ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఆరోపించారు. లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే 5 ఏళ్లలో చేయబోయే అభివృద్ధి పనులను కరీంనగర్లో వివరించారు. రాష్ట్రంలో కరెంటు సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయన్న వినోద్ కుమార్ మళ్లీ ఇళ్లలోకి ప్రజలు ఇన్వర్టర్లు కొంటున్నారని అన్నారు. కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్న ఆయన ప్రజలు అభివృద్ధి కోరుకుంటారా, విధ్వంసం కోరుకుంటారా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం ఓటేస్తారా, విధ్వంసం ఓటేస్తారా అని చెప్తారా? విధ్వంసం 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి విధ్వంసానికే వాళ్ళు చిరునామాలు. ఎందుకు చెప్తున్నట్టు గట్టిగా ఎందుకు చెప్తున్నంటే తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఇలా విధ్వంసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. నీళ్లు లేవు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, అనాలోచితంగా ప్రవర్తిస్తున్నారు. రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలండి? రైతులకి విత్తనాలు కొనుక్కోవడానికి, ఒక డిఏపి బస్తా కొనుక్కోవడానికి, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి, దున్నడానికి పైసలు కావాలి రైతుకు. రైతు బంధు వీళ్ళు ఎప్పుడు ఇచ్చిందండి? కోతలు కోసి రైతు వడ్లు అమ్ముకునేటప్పుడు వీళ్ళు పైసలు ఇచ్చారు.
కరెంటు 20,000 మెగావాట్లు ఉన్నది ఇలా కరీంనగర్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 7,778 మెగావాట్లు ఉంటే ఇలా 20,000 మెగావాట్లు ఉన్నది. కరెంట్ ఎందుకు పోతుందండి? కరెంట్ ఎందుకు పోతుంది? పని చేయక, పని చేపియలేక ఇలా కరెంటు పోతుంది. హైదరాబాద్ బషీర్బాగ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో భరస నేత హరీష్ రావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రెండవ గ్యారంటీ రైతులకు రైతు బంధుకు 15,000 రూపాయలు, వడ్లకు మక్కలకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000 అయిందా? రెండవ గ్యారంటీ కాలేదు, ఫెయిల్. మూడవ గ్యారంటీ ఇందిరమ్మ ఇండ్లు, పేదలందరికీ 100 రోజుల్లో ఇల్లు మంజూరు చేస్తామని 5 లక్షల రూపాయలతో ఇస్తాము, 250 గజాల స్థలం ఇస్తామన్నారు. ఒక్కరికన్నా ఇచ్చింది ఆ రాష్ట్రంలో? జరగలేదు. మూడోది ఫెయిల్. నాలుగోది యువ వికాసం, విద్యార్థులందరికీ 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. నాలుగవది కూడా అమలు కాలేదు, ఫెయిల్. ఐదవది చేయూత, రాష్ట్రంలో వృద్ధులకు, వితంతువులకు, ఆసరా పెన్షన్దారులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. ఐదవది ఇవ్వలేదు, ఫెయిల్. మీరు 6లో 5 అయినాయి అన్నారు, 6లో 5 కాలేదు, 6లో 5 కాలేదు. ఒకటైంది ఏంది? గృహజ్యోతి, కానీ అది పార్షియల్గానే అయింది. రాష్ట్రంలో 91 లక్షల మంది వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంటే గృహజ్యోతి మీరు ఇచ్చింది కేవలం 30 లక్షల మందికి, అక్కడ కూడా పార్షియల్గానే జరిగింది. మరి 6లో 5 అయినాయి అంటున్నారు, 6లో 5 కాలేదు. ఇది నిజం, కానీ ఒక గోబల్స్ ప్రచారాన్ని తిరిగి చేస్తూ ఉన్నారు. ఇలా మీరు అందరికీ మోసం చేసినారు. ఎవరికి మోసం చేయలేదు? రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, గొల్ల కుర్మలకు మోసం. ఇవన్నీ కూడా మీరేం చెప్పారు? ఇవాళ రైతులకు 6 విషయాలు చెప్పారు. 1 రైతు బంధు 15,000 మోసం, 2 కౌలు రైతులకు 15,000 మోసం, వ్యవసాయ కూలీలకు 12,000 మోసం, వడ్లకు మక్కలకు బోనస్ మోసం, 2 లక్షల రుణమాఫీ మోసం. 6వది మీరు చెప్పింది రైతులకు 24 గంటల కరెంటు, అది మోసం. 6 విషయాలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకొని కాంగ్రెస్కు ఈ రాష్ట్రంలో రైతులు ఎందుకు ఓటేయాలని ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఇకపోతే మహిళలు, ఇందాకే చెప్పినట్టు రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామని మోసం చేసినారు. ఒక్కొక్క మహిళకు కాంగ్రెస్ పార్టీ 4 నెలలు పోయి ఇప్పుడు ఇంకా 2 రోజులు అయితే 5 నెలలు అవుతుంది. 5 నెలలకు కాను పార్లమెంట్ ఎన్నికలు జరిగేలోపు 5 నెలలు నిండుతాయి. అంటే ప్రతి మహిళకు 12,500 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కాంగ్రెస్ పార్టీ మహిళల ఓటు అడిగే ముందు 12,500 రూపాయలు చెల్లించినాకనే ఇలా ఓటు అడిగే నైతికత కాంగ్రెస్కు ఉంటుంది. మూడవది పేదలు, ఆసరా పెన్షన్దారులు. ఇలా బాధాకరం ఏంటంటే 4,000 మాట దేవుడెరుగు, కానీ ఈ 4 నెలల్లో జనవరి నెల పేదలకిచ్చే పెన్షన్ను ఎగరగొట్టేసింది. ఆ 2,000 కూడా ఇవ్వలే. ఒక నెల జనవరిలో వృద్ధులకు, వితంతువులకు పెన్షనే ఇవ్వకుండా ఎగరగొట్టేసినారు. అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టు 4,000కు ఆశపడితే ఒక నెల 2,000 పెన్షన్ ఎగరగొట్టి పేదలకు అన్యాయం చేశారు. విద్యార్థులు, ఇవాళ భరోసా కార్డు ఇంకా ప్రారంభమే లేదు. నిరుద్యోగులు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి స్వయంగా ప్రియాంక గాంధీ గారు చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము అసెంబ్లీలో ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే బట్టి విక్రమార్క గారు లేచి మీరందరూ సాక్ష్యం దానికి, మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడా చెప్పలేదు, 6 గ్యారెంటీల్లో చెప్పలేదు, ఎన్నికల్లో చెప్పలేదు అని నిండు అసెంబ్లీలో పట్టపగలు అబద్ధమాడి చేతులెత్తేసిన తీరు పట్ల ఇవాళ రాష్ట్రంలోని నిరుద్యోగులు చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నారు. ఉద్యోగులకు మోసం, మేనిఫెస్టోలో వాళ్ళు ఏం రాశారు? మేము అధికారంలోకి రాగానే వెంటనే ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఏలు ఇస్తామన్నారు. 3 ఇప్పుడు 4వ డిఏ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇవాళ 4 డిఏలు పెండింగ్ పెట్టి రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వకుండా రాష్ట్రంలోని ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. అందువల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు తప్పకుండా నిజంగా మార్పు కోరుకుంటున్నారు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటేశాము, వద్దురో నాయనా ఈ కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి 5 నెలల్లోనే వచ్చింది. ఇవాళ రైతులు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, మహిళలు కేసీఆర్ను గుర్తు చేసుకుంటున్నారు, పెన్షన్దారులు తిరిగి కేసీఆర్ను గుర్తు చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ మనం మన చట్ట ప్రకారంగా ఎవరైనా ఒక చెక్ ఇచ్చారనుకోండి, చెక్ బౌన్స్ అయితే ఏమవుతుంది? చట్ట ప్రకారంగా శిక్ష పడుతుంది. కానీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ బౌన్స్ అయినప్పుడు శిక్ష పడాలనే వద్దా కాంగ్రెస్కు? మీ బాండ్ పేపర్ మీద 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, పదవీ బాధ్యతలు చేపట్టగానే మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద అన్నారు.
మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత తెస్తామన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. యు ఆర్ ఫెయిల్డ్ ఇన్ ఆల్ దీస్ 3 ఇష్యూస్. ఒకటి, మొదటి సంతకం పెట్టలేదు, అసెంబ్లీలో చట్టబద్ధత తేలేదు, 100 రోజుల్లో అమలు చేయలేదు. అందువల్ల బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేయాలని ఈరోజు డిసైడ్ చేసుకున్నారు. కానీ ఇలా కొత్త నాటకం కూడా స్టార్ట్ చేసినాడు ముఖ్యమంత్రి గారు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు ప్రామిసరీ నోట్లు, ఇప్పుడు అన్ని గాడ్ ప్రామిస్లు. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రామిసరీ నోట్లు ఇచ్చి ప్రజల్ని ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెట్టి ఓట్లు వేయించుకునే ప్రయత్నంలో ఇలా మన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. డెఫినెట్గా వాళ్ళకి తగిన గుణపాఠం తప్పదు. ఈ గాడ్ ప్రామిస్లను ప్రజలు ఇలా నమ్మే పరిస్థితుల్లో లేరు. అందువల్ల ఇలా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఈ బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్తేనే రేపు ప్రజలకు ఇలా 6 గ్యారంటీలు అమలవుతాయని ఆ దిశగా ఇలా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు 6 గ్యారంటీల విషయంలో ఆ రోజు కాళ్ళల్లో మొక్కి చేతులల్లో మొక్కి ప్రజల్ని నమ్మించి ఇలా బాండ్ పేపర్ల మీద రాసిస్తేనే ప్రజలు నమ్ముతారని చెప్పి మీరు నమ్మించి మోసం చేసింది కనుక డెఫినెట్గా మీకు తగిన గుణపాఠం ఇలా ప్రజలు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఇలా హామీల గురించి ప్రశ్నిస్తే కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రుల భాష పట్ల కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వాళ్ళు ఇలా రాక్షసంగా మాట్లాడుతున్నారు. రైతు బంధు రాలేదు అంటే ఏమంటున్నారు, చెప్పుతో కొట్టండి అని మంత్రులు మాట్లాడుతున్నారు. మరి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే అన్నారు, నాకు రైతు బంధు రాలేదు అన్నాడు. మరి ఇప్పుడు ఎవరితో చెప్పుతో కొట్టాలి? ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నాడు, ఇంకొక మంత్రి గారేమో స్వయంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారే నాకే రైతు బంధు రాలేదు అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఒక మంత్రిని పట్టుకొని రైతు బంధు పడలేదు అని నిలదీసినటువంటి పరిస్థితి. అమ్మా నువ్వేమో 5 ఎకరాల దాకా పడ్డాయన్నావు, నాకు 3 ఎకరాలే ఉంది, నాకు పడలేదు అని చెప్పి స్వయంగా సీతక్క గారిని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే ఒక సభలో నిలదీసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం ఢిల్లీకి మూటలు పంపడం మీద ఉన్న శ్రద్ధ 6 గ్యారంటీల అమలు విషయంలో లేకుండా పోయింది. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో రేవంత్ రెడ్డి గారు రెచ్చిపోతూ ఉన్నారు. దీన్ని ఇలా ప్రజలు నచ్చట్లేదు. ఇవాళ మీరు చూడండి, రేవంత్ రెడ్డి గారి భాష కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవాళ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా, అరే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడతాడా, ఇదేం భాష అని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష వల్ల రాష్ట్రం యొక్క గౌరవం తగ్గే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి వ్యవహార శైలి, ఆయన భాష ఉన్నది. ఆయన అంటారు, రాష్ట్రంలో తెలంగాణ సాధించిన కేసీఆర్ను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని పట్టుకొని నీ పేగులు తీసి మెడలేసుకుంటాను ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడొచ్చునా? నీ కనుగుడ్లు తీసి గోటీలు ఆడతా అని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ భాష వాడడాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు అంగీకరించొద్దనుకుంటున్నారు. నువ్వు ఆయన బట్టలు ఉడబిక్తా డ్రాయర్ ఉడబిక్తా అని ఒక ముఖ్యమంత్రి తెలంగాణ సాధించిన అంత సీనియర్ నాయకుడు, ఆయన వయసును కూడా గౌరవించకుండా, ఆయన సీనియారిటీని గౌరవించకుండా నువ్వు మాట్లాడితే ఈజ్ ఇట్ ఫెయిర్ ఆన్ యువర్ పార్ట్? ఈజ్ ఇట్ ద వే యు ఆర్ రూలింగ్ ది స్టేట్? అంటే ఇవాళ రాష్ట్రంలో యువతకు కానీ రేపటి తరం రాజకీయ నాయకులకు నువ్వు ఇచ్చే సందేశం ఏంది? ఇవాళ రాష్ట్ర ప్రజలు దాన్ని ఒప్పుకునే పరిస్థితులు లేరు. ఇలా కేసీఆర్ గారి పట్ల కానీ మీరు వాడుతున్న భాష పట్ల, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ పట్ల, నీ యాటిట్యూడ్ పట్ల ఇలా రాష్ట్ర ప్రజలు తప్పకుండా తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇలా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రయత్నం వల్ల కూడా మీరు చూస్తే కేసీఆర్ గారు ఏం చేస్తే దాన్ని రివర్స్ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇలా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలన వికేంద్రీకరణ జరిగితే ఈయనంటాడు జిల్లాలు తీసేస్తా అంటాడు. ఏ జిల్లా తీస్తావు? జిల్లాలు తీస్తే ప్రజలు ఊరుకుంటారా? జిల్లాలు తీయడం ద్వారా నువ్వు ఏం మెసేజ్ చేయాలనుకున్నావు? ఒక కొత్త జిల్లా వస్తే ఇలా భూపాలపల్లి జిల్లా వచ్చింది, అక్కడ ఏం బెనిఫిట్ వచ్చింది? అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఒక జిల్లా ఆసుపత్రి వచ్చింది. జిల్లా రావడం ద్వారా ఉన్నత అధికారులు వచ్చి అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఫోకస్ రావడం ద్వారా ప్రజలకు పరిపాలన దగ్గరగా వచ్చింది. దాన్ని తీసేయాలనుకుంటున్నారా మీరు? ఇలా ఒక నాగర్ కర్నూలు, ఒక భూపాలపల్లి, ఒక ములుగు జిల్లా, ఒక ట్రైబల్ డిస్ట్రిక్ట్స్, ఇలాంటి గద్వాల్ లాంటి ప్రాంతం, అక్కడ ఇలా పరిపాలన ప్రజలకు దగ్గరగా వచ్చి ప్రజలకు మేలు జరుగుతూ ఉంటే నేను జిల్లాలు తగ్గిస్తా, కమిషన్ వేస్తా అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం అంటే ఇది 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 ముందుకు పోవడం కాదు, వెనక్కి పోవడం. ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. అంటే ఒక గుడ్డి వ్యతిరేకతతో, కేవలం పగ ప్రతీకారంతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు కనబడుతుంది తప్ప
మేము గత ప్రభుత్వం కంటే మేలుగా పనిచేస్తాము, బాగా పనిచేసి పేరు తెచ్చుకునేటువంటిది ఈ ప్రభుత్వంలో కనబడతలేదు. ఎంతసేపు పగ ప్రతీకారం అనేటువంటిది మాత్రమే రేవంత్ రెడ్డి గారిలో ఈరోజు కనబడతా ఉంది. మీరేమన్నారు ఆ రోజు? మాటలు కోటలు దాటుతున్నాయి, చేతల్లో గడప దాటని పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ఆ రోజు ఏమన్నారు? ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ప్రగతి భవన్ ముందు ఇనుప కంచెలు బద్దలు కొడుతున్నామో అన్నారు. అది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రతిరోజు ముఖ్యమంత్రి ప్రజల్ని కలుస్తాడు, మాది ప్రజాపాలన అన్నారు. ఏం జరిగింది? మొదటి రోజే కలిసిండు రేవంత్ రెడ్డి. ఒక్కరోజు మొదటి రోజు మాత్రమే ప్రజల్ని కలిసిండు. మళ్ళా ప్రజల్ని కలిస్తే ఒట్టు. రెండవ రోజు మంత్రులు పోయిండ్రు, వాళ్ళు ఒక 2 రోజులు కలిసిండ్రు. ఇక 3వ రోజు తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులే మిగిలిండ్రు అక్కడ. మరి ఇదైనా ప్రజాపాలన? నువ్వు బద్దలు కొట్టి ఏం చేసినావు? ప్రజలకు దొరకకుండా అయినావు. నువ్వు ప్రజల్ని నువ్వు కలుస్తలేవు. ఈరోజు ఇలా 3,50,000 దరఖాస్తులు వచ్చినాయి ప్రజాపాలనలో. ఒక్క దరఖాస్తు అయినా పరిష్కారం అయిందా? ఆ కాయిదాలన్నీ ఎక్కడ పోయినాయి? ప్రజలు కన్న తల్లి ఒడికి దూరమైన ఆ పసిబిడ్డను నేల తల్లి లాలించింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పసిగుడ్డును ప్రాణాలు పోకుండా ఆపింది. అచ్చం సినీ ఫక్కీలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక ఘటన హన్మకొండ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. దామెర మండలం ఉరుగొండ వద్ద తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన బిడ్డను బతికుండగానే మట్టిలో పాతిపెట్టారు. తెల్లారేదాకా మట్టిలో ఉండిపోయిన ఆ పసిగుడ్డు తనకే తెలియని నరకాన్ని అనుభవించింది. అదే సమయంలో లారీ నడుపుకుంటూ వచ్చిన ఓ డ్రైవర్ కదులుతున్న మట్టిని గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చారు. మట్టిని తవ్వి చూసేసరికి అందులో ఉన్న చిన్నారిని చూసి అక్కడి వారు ఉలిక్కిపడ్డారు. ప్రాణాలతో ఉన్న ఆడబిడ్డను బయటకు తీసి శుభ్రం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పాపను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బతికుండగానే బిడ్డను పాతిపెట్టడం, మట్టితో కప్పేసిన, ప్రాణాలతో ఉండటం, అదే సమయానికి వచ్చిన డ్రైవర్ చిన్నారికి ఊపిరిలూదిన ఈ ఘటన స్థానికుల హృదయాలను పిండేసింది. కొత్తగూడెంలో జరుగుతున్న కాంగ్రెస్ జనజాతర సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. మీరు వేసే ప్రతి ఓటు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో భాగమవుతుంది. ఉభయ కమ్యూనిస్టు సోదరులు, కాంగ్రెస్ అభిమానులు, తెలుగు తమ్ముళ్ళు, టీజేఎస్ అభిమానులు, సిపిఐఎంఎల్ అభిమానులు మీరందరూ హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతూ, ఇది గిరిజన ప్రాంతం, పోడు భూముల సమస్య ఉంది. ఆ సమస్యని కేంద్రంలో మన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కేంద్ర చట్టాన్ని, అంటే గిరిజన భూములకు సంబంధించిన చట్టాన్ని సవరించుకొని తప్పకుండా మనందరకు న్యాయం చేసే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో మనందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి మీరందరూ హస్తం గుర్తు మీద వేయాలని కోరుకుంటూ, చేతులున్న వాళ్ళందరూ హస్తం గుర్తు మీద ఓటు వేసే వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తి మీ మద్దతు తెలపాలని అందరూ ఎత్తాలి. జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే. థ్యాంక్ యూ అన్న. మన జిల్లా ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, అలాగే మనందరి ప్రీతమ నాయకులు, అనుభవజ్ఞులు అయినటువంటి పెద్దలు తుమ్మల గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు సభాధ్యక్షులు, మిత్రులు, శాసనసభ్యులు సాంబశివరావు గారు, ఈనాటి మన అభ్యర్థి రఘురామరెడ్డి గారు, పెద్దలు బట్టి గారు, రేణుకా చౌదరి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఈనాటి సాక్షాత్తు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పిసిసి అధ్యక్షులు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి వామపక్ష నాయకులు, మిత్రులందరికీ, పెద్దలందరికీ, ప్రజాప్రతినిధులందరికీ, పత్రికా విలేకరులకి హృదయపూర్వక నమస్కారం. ఆలస్యం అయింది, అయినా ఎర్రని ఎండలో ఎన్నెల్లాగా భావించి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, శ్రేణులకి, ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఈనాడు లేని బీజేపీని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, అయిపోయినటువంటి బీఆర్ఎస్ గురించి కూడా పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలం ఈ పార్లమెంట్ ఎన్నిక. మొన్న మీరు ఆప్యాయతతో, అనురాగంతో, విశ్వాసంతో, నమ్మకంతో సోనియమ్మ రాజ్యాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని సృష్టించుకోవాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచి పోరాటం చేసినటువంటి యోధుడిని ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి తెలంగాణ ప్రజలు ఆయన ప్రభుత్వాన్ని 3 రోజులు ఉంటుంది, 6 రోజులు ఉంటుంది అని చెప్పేటటువంటి అర్భకులకి ఈ పార్లమెంట్ ఇంటిక మనకి రిఫరెండం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని వాళ్ళకి 3 రోజులు, 6 రోజులు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు సుక్కలు చూపించాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు చూపిస్తారని చెప్పి 15 సీట్లు గెలిచి రేవంత్ రెడ్డి గారిని టచ్ చేసేటటువంటి యోధుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ లేదని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ఎన్నికల్లో మనకున్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయన ఎంత ఆప్యాయతతో, ఎంత విశ్వాసంతో గెలిపించుకున్నామో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా మీ కోరికలు తీర్చడానికి, మీ అవసరాలు తీర్చడానికి, ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో నడపడానికి, ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గోదావరి జలాలు పారించడానికి, రైతాంగాన్ని కాపాడటం కోసం, కార్మికులు రక్షించుకోవటం కోసం, విభజన చట్టంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసేటటువంటి శక్తిని కేంద్రంలో మనకు కావాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలి, రేవంత్ రెడ్డి గారిని శక్తివంతుడు చేయాలి. మన ప్రభుత్వంకి వెళ్ళి ఎవడు కన్నెత్తి చూడకుండా చూడాలి. మనకు కావలసిన కార్యక్రమాలు, అది బయ్యారం ఉక్క లేదు, భద్రాద్రిలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలా, లేకపోతే పోడు భూములకు సంబంధించిందా, రైల్వే లైన్లకు సంబంధించిందా, లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతూ ఉంటే అడ్డుకునేటటువంటి శక్తి కావాలా, అన్నిటినీ కూడా ఈ ఎన్నికలు పరిష్కారం చేయబోతున్నాయి. అందుకనే పోరాటం చేయగలిగేటటువంటి ముఖ్యమంత్రిని మనకి మీరు ప్రసాదించారు. అందుకనే చిత్రమైనటువంటి వ్యవస్థ, అవినీతిమయమైనటువంటి వ్యవస్థ, చిన్న భిన్నమైనటువంటి పరిపాలనా వ్యవస్థని చక్కదిద్దుకుంటూనే బట్టి గారి సహాయంతో ఆ యొక్క ఖజానాన్ని ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాం. మే దాకా రైతు బంద్ వేయలేనటువంటి అర్భకులు రైతు బంద్ వేయలేదని చెప్తున్నారు. ఇప్పటికే 93% వేసాం. ఈ వారంలోనే మిగతా వాళ్ళకు కూడా రైతు బంద్ వేసేటటువంటి ప్రక్రియ కొనసాగుద్ది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 6 గ్యారెంటీలు, 5 గ్యారెంటీలు పూర్తి చేసుకున్నాం. ఇంకొకటి 2 లక్షల పంట రుణమాఫీ ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి వాగ్దానం ప్రకారం స్వాతంత్ర దినోత్సవానికంటే ముందే పంట రుణమాఫీ చేసి మీ ముందుకు వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు, ఈ రోజు మొన్న పంటలు నష్టపోయినాయి. అకాల వర్షాలకి, వడగళ్ల వానికి నష్టపోతే వాటిని వెంటనే రిలీజ్ చేయమని చెప్పి ఇవాళ ఉదయమే ముఖ్యమంత్రి గారు చెప్పారు. సాయంత్రానికల్లా బట్టి గారిని వాటిని రిలీజ్ చేయమని చెప్పి కూడా అడుగుతున్నాం. కాబట్టి దయచేసి రైతుకి ఏ కష్టం లేకుండా, ఇది కొత్తగూడెం జిల్లా అంటే పామాయిల్ జిల్లా, ఈ కొత్తగూడెం మాదిరిగానే తెలంగాణ మొత్తాన్ని పచ్చగా చేసేటటువంటి బాధ్యతని నా శాఖకు అప్పగించారు. ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి చిత్రమైనటువంటి అడవులు విధ్వంసమైనటువంటి అడవుల స్థానంలో పామాయిల్ని పెంచి మళ్ళీ పచ్చని తెలంగాణగా చేసే బాధ్యత నాది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే ముఖ్యమంత్రి గారి యొక్క అండలో ఈ రాష్ట్రానికి, ఈ జిల్లాకు ఉండేటట్టుగా మేమందరం కూడా మీరు ప్రేమపూర్వకంగా అందరినీ గెలిపించారు. తప్పకుండా ఈ జిల్లాకు కాదు, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అన్ని వనరులు సమకూర్చేటటువంటి బాధ్యత మా టీం తీసుకుంటుంది. తప్పకుండా ఇచ్చినటువంటి వాగ్దానాలు, సోనియమ్మ గారు ఇచ్చిన వాగ్దానం కావచ్చు, రాహుల్ గారు ఇచ్చినటువంటి వాగ్దానం కావచ్చు, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మన అవసరాలు కావచ్చు, తీల్చేటటువంటి శక్తిని ఈ ఎన్నికల ద్వారా మాకు కల్పించమని చెప్పి మిమ్మల్ని ప్రార్థిస్తూ రఘురామరెడ్డి గారిని గెలిపించి, అదేవిధంగా మహబూబాద్ నియోజకవర్గం బలరాం నాయక్ గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో ఈ 2 జిల్లాలు, ఖమ్మం జిల్లా నంబర్ 1 స్థానంలో ఉండేటటువంటి బాధ్యతని
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా తమ్ముడు గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్ గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, ఖమ్మం జిల్లా ఆడబిడ్డగా నాకు ఉన్న హక్కు, దాంతో మీ అందరికీ కూడా మన నూతనంగా తీసుకొచ్చింది అధిష్టానం నిర్ణయించి ఈ పేరు కేటాయించి మనకు వచ్చిన అభ్యర్థి పేరు చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. అబ్బో, ఆ సందుల్లో నిలిచిన బీఆర్ఎస్ కనపడాల, గట్టిగా చెప్పండి. అందుకే మనము ఈ రాష్ట్రం, ఈ జిల్లా అభివృద్ధి కోసం మనము కోరుకుంటున్నామంటే మీ అమూల్యమైన ఓటు 13వ తేదీన పొద్దున్నే వెళ్ళి మీరు ఓటేయాలి. మనకి రఘురామరెడ్డి గారు కొత్త కాదు, రాజకీయాలకు అంతకంటే కొత్త కాదు. ఈ జిల్లాలో వారు సొంత ఆస్తులు కూడా వాళ్ళు ప్రభుత్వానికి కేటాయించిన వాళ్ళు. ఇవాళ ఆర్టీఓ ఆఫీసులు ఇవి అవి నిలబడ్డాయంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తి అంతా కూడా ప్రజలకి కేటాయించిన వ్యక్తులు. అదేవిధంగా రాజకీయాల్లో అనుభవం ఉన్న వాళ్ళ తండ్రి వర్యులు ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వారు, చదువుకున్న సౌమ్యుడు. రాజ్యసభలో నేను, లోకసభలో మన రామసహాయం రెడ్డి గారు ఉంటే కేంద్ర రాష్ట్రంలో ఉన్న ఈ జిల్లాకున్న 3 మంత్రులు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటే ఎవ్వడు కూడా కేంద్రంలో ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ అభివృద్ధి కానీ ఆపలేరు అని చెప్పి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. సింగరేణి కోల్యరేసిని అంచెలంచెలుగా అమ్మివేసేయాలని 10 సంవత్సరాలుగా దోసుకున్న ధనాన్ని మీకు వాపస్ తీసుకురావాలి. కాబట్టి మా చేతులు బలపరచాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇక్కడ మనకి కోనమనేని సాంబశివరావు గారు కమ్యూనిస్ట్ సిపిఐ ద్వారా మనకి బలపరిచిన వారు. వారి ఎన్నికల్లో కూడా మనందరం కలిసికట్టుగా పనిచేసాన్ని దిగ్విజయంగా గెలిపించుకున్నాము. మళ్ళీ ఇటువంటి విజయం నేను కోరుతూ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, ముక్త కంఠంతో చెప్పండి, మన అభివృద్ధి, మన అభ్యర్థి హస్తం గుర్తు మన గుర్తు ఏ గుర్తు? మన గుర్తు ఏ గుర్తు? మన గుర్తు ఏ గుర్తు? హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. గెలిసేది తథ్యం అనుకోండి, మెజారిటీ ఎంత అనేది బీఆర్ఎస్ కి బీజేపీకి తలపరచాలా. పిచ్చి పిచ్చి పగటి కళ్ళలు కంటూ ఈ జిల్లాలో కాలు దూతామని కుట్రపట్టున్నారు. జాగ్రత్తగా ఉండండి. చేసే నాటకాలు, చేసే గూటకాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు తీసుకొచ్చిన అభివృద్ధి ప్రతి ఒక్కరూ మనం అనుభవిస్తున్నాము. ఈ కరువు కాలంలో కూడా ఎక్కడా కొరత రాకుండా మిమ్మల్ని కాపాడుకుండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతులు బలపరిచేటట్టు లోకసభ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై నిలబడిన రఘురామరెడ్డి గారికి మీరు ఓటేసి గెలిపిస్తారని కోరుతూ, మీ ఆడబిడ్డగా ఈ మైకు, నా లోక్సభ పదవి అన్నీ కూడా వారి చేతుల్లో పెడుతున్నాం. అన్నా, ముఖ్యమంత్రి గారు మాట్లాడేది ఉంది. ఇంతసేపు ఓపిక పట్టారు, ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి, ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. సభాధ్యక్షుల వారు, కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్నకి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్కులు గారికి, అదేవిధంగా పెద్దలు మంత్రివర్యులు తుమ్మల గారికి, మంత్రివర్యులు శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న మిగతా శాసనసభ్యులందరికీ, సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, టీజేఎస్ మిత్రులందరికీ
ఈ వీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభకు విచ్చేసిన మీ అందరికీ శిరస వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. పార్లమెంట్ టికెట్ ఇచ్చినందుకు సోనియమ్మ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి, బట్టి విక్రమార్కుడు గారికి, తుమ్మల గారికి, సీనన్న గారికి, రేణుకమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ 150 రోజులనే రేవంత్ అన్న ప్రభుత్వంలో 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశారు ఆల్రెడీ. మీకు తెలుసు, దాంట్లో బస్ ప్రయాణంలో స్త్రీలకు ఉచితంగా ఇచ్చారు. అదేవిధంగా 200 రూపాయలు కరెంటు ఉచితంగా వచ్చేది. గ్యాస్ సిలిండరు 500 రూపాయలేమో ఇచ్చారనమాట. ఈ ఎలక్షన్ కోడ్ కాగానే రేవంత్ అన్న గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా చెప్పారు. ఇదే విధంగా మీ రేషన్ కార్డుల ఇష్యూ ఉంది. రేషన్ కార్డులు కూడా ఇండ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇండ్ల స్థలాలు కూడా వస్తారని రేవంత్ అన్న గారు చెప్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి కొత్త మాట్లాడుకుందాము. ఇన్నేళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి పరిపాలన చేశారు. ఇండ్ల స్థలాలు అన్నారు, 1 లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు, అది కూడా చేయలేదు. కాళేశ్వరం గురించి మీ అందరికీ తెలిసింది, అది మొత్తం కూలిపోయింది. 1 లక్ష కోట్ల రూపాయలు నష్టం జరిగింది. మన నెత్తి మీద ఎంత పెట్టారంటే 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయినారు రేవంత్ అన్న గారి మీద. బీజేపీ ప్రభుత్వం గురించి చర్చిద్దాం. కొత్త బీజేపీ ప్రభుత్వంలో కూడా గ్యారంటీలు ఇచ్చారు. అప్పుడు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలే, అది తీసుకుపోయి ఇప్పుడు 1100 రూపాయలు పెట్టారు. పెట్రోలు 60 రూపాయలు ఉండేది, ఇప్పుడు 110 రూపాయలు అయింది. అది పైకే పోతే కిందికి రాదు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 2 కోట్ల ఉద్యోగాల నుంచి 1 కోటి ఉద్యోగాలు తీసిపడేశారు. గవర్నమెంట్ వ్యవస్థలన్నీ అదానీలకు, రిలయన్స్కు ఇచ్చివేయటం జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ ఎంత పెద్ద సంస్థ, అది ఇచ్చేశారు. ఎయిర్పోర్ట్లు కూడా అదానికి ఇచ్చేస్తా ఉన్నారు. ఇప్పుడు కొత్త నినాదం స్టార్ట్ చేశారు, అయోధ్య అయోధ్య రాములవారని. మరి రాములవారు మనకు లేరా? శ్రీరామనవమి చేసుకోమా? మరి నా పేరు రామసాయం అండి, నేను కూడా రాముని భక్తుడినే. అందుకొరకే దయచేసి మిత్రులారా నన్ను దీవించండి. ఖమ్మం జిల్లాకు ఒక అవకాశం ఇవ్వండి పనిచేయడానికి. రేవంత్ అన్న ప్రభుత్వం కింద, రేవంత్ అన్న గవర్నమెంట్ కింద పనిచేయడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై